ఉంది. ఓకే సార్, ఈ జీవన్ ఉమాంగ పాలసీ దానివల్ల ఉపయోగం ఏంటండి? జీవన్ పాలసీ ఒక కొబ్బరి చెట్టు కంటే గొప్ప వ్యక్తి పాలసీ. ఒక కొబ్బరి చెట్టు ఉంటే దేవుడి కొబ్బరికాయలు కొట్టచ్చు. ఎందుకు చెప్తుంటే పాలసీ కంటే ముందు నాకు ఈ చెప్పి పాలసీ చెప్తామన్న ఆలోచన అండి. దేవుడి కొబ్బరికాయలు కొట్టచ్చు. కొబ్బరి ఆకులు ఫంక్షన్స్లో శుభకార్యంలో ఉంటే కొంచెం కొబ్బరికాయ కడతారండి. తర్వాత కొబ్బరిగా వాడుకుంటాము, చీపుర్లుగా వాడుకుంటాము, వాటిని పొయ్యిలో పెట్టుకోవడానికి కలపగా కూడా ఉపయోగిస్తాం. అట్లా అనేక రకాలుగా కొబ్బరి చెట్టు గురించి చెప్పాలంటే చాలా ఉందండి. అలానే ఈ పాలసీ కూడా చాలా లేటెస్ట్. ఈ పాలసీ ఎలా వచ్చిందంటే అండి, కస్టమర్లు చనిపోయిన ఇంట్లో ఫ్యామిలీస్లో మా ఎల్ఐసి వాళ్ళు వెళ్ళి ఎలాంటి పాలసీ ఉంటే మీ మంచిదమ్మా అని అడిగితే కస్టమర్ల మనసులోంచి వచ్చిన పాలసీ జీవన్ముంగ పాలసీ. ఎల్ఐసి డిజైన్ చేసిన పాలసీ కాదు, కస్టమర్ల ఆలోచన విధానం వచ్చిన పాలసీ జీవన్ముంగ పాలసీ. ఎందుకంటే సార్, ఒక క్లెయిమ్ వచ్చినప్పుడు డబ్బులు వచ్చేస్తాయి. 10 లక్షలు 20 లక్షల పాలసీ చేస్తారు, తీసుకుంటారు. ఆ రోజుతో కొడుకులు అల్లుళ్ళు వచ్చి అమ్మ నాన్న తాత బాబాయ్ నాయనమ్మ వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతారు. ఆ రోజుతో డబ్బులు అయిపోతాయి. ఈ పాలసీ అలా కాదు సార్. ఈ పాలసీ 90 డేస్ నుంచి 55 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. కానీ తక్కువ ఏజ్ వాళ్ళు ఈ పాలసీ తీసుకుంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు అంటారా? 35 లోపు 40 లోపు అయితే ఈ పాలసీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందండి. ఎలాంటి ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ప్రీమియం కట్టామండి మనం. ఓకే, 15 సంవత్సరాలే. ఇది ఒక ఈ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ ఎలాగంటే, ఒక ఈ ప్రాపర్టీలో 15 ఇన్స్టాల్మెంట్లు కడతాం. ఈ ప్రాపర్టీలో 15 లక్షలు కడతాం. ఆ ప్రాపర్టీ మన సొంతం అయిపోద్ది. అదే ఒక అపార్ట్మెంట్ కొంటే అద్దెకిస్తారు, అద్దె రావాలి, దాన్ని రిపేర్లు చేయించాలి, పెయింట్లు వేయించాలి, ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త వ్యక్తిని దాంట్లో ఎత్తుక్కోవాలి. ఇది జీవితాంతం ఎవరిని ఎత్తుకోకర్లా. 15 సంవత్సరాలు ఈ ప్రాపర్టీలో ఎవరిని ఎత్తుకోకర్లా, మన సొంతం అయిపోద్ది. 15 సంవత్సరాలు 15 లక్షల రూపాయలు కడితే వారు కోరుకున్న డేటు, మ్యారేజ్ డేటా, పెళ్లి రోజా, వారి నాన్నగారి బర్త్డేనా, వారి అమ్మగారి బర్త్డేనా, ఏ రోజైతే మనం డిఓసి పెట్టుకున్నామో ఆ రోజు పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు అయిన తర్వాత లైఫ్ లాంగ్ 1 లక్ష రూపాయలు టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వకుండా మన జేబులోకి వస్తాయండి, పాకెట్లోకి. తర్వాత కట్టిన గంట నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంటుంది, సరెండర్ అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ పాలసీ 1 లక్ష రూపాయలు ఇస్తూ మనం ఎప్పుడు చనిపోయినా అసలు ఎవరినో కదిలించండి. మనం కట్టిన 15 లక్షల రూపాయలు అంతే ఉంటాయి, దాన్ని ఎవ్వరూ తీసుకోరు. సమ్మిష్యుడు అంతే ఉంటుంది, అది ప్రిన్సిపల్ అమౌంట్. ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి బోనస్సు, 15 లక్షల బోనస్సు అన్నీ కలిపి ఆ వ్యక్తికి ఎప్పుడు రిస్క్ జరిగినా మళ్ళీ ఆ అమౌంట్ కూడా ఇస్తామండి. ఓకే, సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటుందండి ఇది? 15 సంవత్సరాల నుంచి, 0 ఏజ్ నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది సార్. 90 డేస్ నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనికి మెచ్యూరిటీ టైం ఎలా ఉంటుందండి? మెచ్యూరిటీ టైం అండి లైఫ్ లాంగ్ పెన్షన్ అండి. లైఫ్ లాంగ్ పెన్షన్. 100 సంవత్సరాలు మనమే బతికున్నాం. ఓకే, 100 సంవత్సరాలు మనమే బ్రతుకుంటే మనం కట్టిన డబ్బులు, బోనస్సు, 15 లక్షల బోనస్సు అన్నీ కలిపి ఎల్ఐసి క్యాల్కులేషన్ ప్రకారం 100 ఇయర్స్ బతుకుంటే మనమే తీసుకుంటాం. లేదా ఏ ఏజ్లో చనిపోతే ఎంత ఇస్తామనేది ఒక టేబుల్ ఉంటుందండి, బాండ్లోనే ఫ్రంటేజ్ ఇస్తాం. అది దాని ప్రకారం కస్టమర్కి తీసుకున్న పెన్షన్తో సంబంధం లేకుండా మళ్ళీ ఆ అమౌంట్ కూడా ఇస్తామండి. ఓకే, ఈ పాలసీ ఉంటే ఆ మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడండి. ఎందుకంటే ఈ పాలసీ ఉందనే ఆశ, పెన్షన్ వస్తుందనే ధీమా. ఈ పాలసీ ఉంటే ఒక కొడుకు ఎక్స్ట్రా ఉండట్టే సార్. కొడుకు చూస్తాడో చూడడో కానీ ఈ పాలసీ గ్యారంటీగా చూసింది సార్. ప్రీమియం చెల్లించే పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ అన్నీ ఉంటాయి సార్. అన్నీ ఉంటాయి. చిన్న ఉదాహరణ కూడా చెప్పాలండి మీకు. చెప్పండి. 1 ఎకరం పొలం కొంటాం, 35 lakhs, 40 lakhs ఏరియాని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎకరం 35 lakhs పొలం కొంటే మీకు 10,000 జీరో మెయింటెనెన్స్ ఛార్జ్తో మీ డిమాట్ ఇంకా ట్రేడింగ్ ఖాతాని గ్రో యాప్లో తెచ్చారా? లేదంటే వెంటనే తెరవండి. గ్రో యాప్లో తక్షణం మీ డిమాట్ ఖాతాను తెరిచి 2 నిమిషాల్లో ట్రేడింగ్ని ప్రారంభించవచ్చు. 1 క్లిక్తో తక్కువ బ్రోకరేజ్తో
అన్ని ఎన్ఎస్సి బిఎస్సి లిస్టెడ్ కంపెనీ షేర్లను కొనడానికి అమ్మడానికి గ్రో సరైన వేదిక. 10 మిలియన్ ప్లస్ రిజిస్టర్డ్ వినియోగదారులతో గ్రో కంపెనీ షేర్లను సులభంగా మరియు వేగంగా ట్రేడింగ్ చేయడానికి ఒక విశ్వసనీయ వేదిక. మరింకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే గ్రో యాప్ ని డౌన్లోడ్ చేయండి. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing. I love my credit card bill. Let me explain. Every time I pay my bill using Cred, I receive 15,000 మ్యాక్సిమం 20,000 వస్తుంది నాకు తెలిసిన క్యాల్కులేషన్ ప్రకారం. ఇది ఒక 15 లక్షలు ఖర్చు పెడితే జీవితాంతం ₹1,00,000 వస్తుంది సార్. ఇది గుడ్ పాలసీ. ఎల్ఐసిలో లేటెస్ట్గా ఎక్కువ మంది ఈ పాలసీని తీసుకుంటున్నారు. ఎక్కువ మంది ఈ పాలసీ గురించి మమ్మల్ని అడుగుతున్నారు. ఒకే చోట గ్రూప్ డిస్కషన్లో పెడితే 10 మంది 20 మంది కూడా పాలసీ తీసుకుంటున్నారు సార్. అలానే ఒక అపార్ట్మెంట్ కొంటాం సార్. మనం ఉంటాం కాక రెంట్కి అపార్ట్మెంట్ కొంటాం. అపార్ట్మెంట్ కొన్నప్పుడు ఇప్పుడున్న అపార్ట్మెంట్ 25 years తర్వాత వాల్యూ తగ్గొచ్చు పెరగచ్చు. కానీ దీని వాల్యూ ప్రతిరోజు దీని వాల్యూ పెరుగుతూ ఉంటుందండి. ప్రతి మార్చి 31కి బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇచ్చే పెన్షన్ కాకుండా బోనస్ పెరుగుతూ ఉంటుంది. ఆ బోనస్ ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికున్నాడో అన్ని సంవత్సరాలు క్యాలిక్యులేషన్ వేసి బ్రతికుంటే ఆయనకే ఇస్తాం 100 years, లేకుంటే ఆ నామినీకి ఇస్తాం. గ్యారంటీ ఎసెట్. తరుగుదల ఉండదు సార్. పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదు దీంట్లో. ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే ఉంటుంది. తరుగుదల అనేది ఈ పాలసీలో లేదు. జీవితం మీద ప్రణాళిక ఉండోళ్ళందరూ కూడా ఈ పాలసీ తీసుకుంటే వృద్ధాప్యంలో కొడుకుల్ని కూతుర్ని ఎవరిని అడగకుండా ఇది ఒక పెద్ద కొడుకులాగా ఇది జీవన పాలసీ పెద్ద కొడుకులాగా ఉపయోగపడుతుంది సార్. సర్వైవల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయండి సార్? ఎవ్రీ ఇయర్ అండి మనం ప్రీమియం టర్మ్ 15 సంవత్సరాలు పెట్టుకుంటాం సార్. 30 years వ్యక్తి పాలసీ తీసుకున్నాడు. 45 నుంచి లైఫ్ టైం ₹1,00,000 అకౌంట్లో వేస్తామండి. 100 years ఆయనే ఉంటే బోనస్ 15 లక్షలు మొత్తం ఇస్తాం. రిస్క్ జరిగింది. ఆ రోజు వరకు వచ్చిన బోనస్ 15 లక్షలు కల్పిస్తాం. ఇచ్చిన దీంతో సంబంధం లేదు, పెన్షన్తో సంబంధం లేదు. ఓకే. ది టేబుల్ నెంబర్ 845. ఎల్ఐసి పాలసీ డిజైన్ చేసిన విధానం కూడా మీకు చెప్పాను ఇంతకుముందు. కస్టమర్ ఆలోచన మాకు ఇలా ఉండే కావాలి అని మా కస్టమర్ బేస్ మొత్తం కూడా ఇలాంటి పాలసీని డిజైన్ మా కస్టమర్సే పాలసీని డిజైన్ చేసుకున్నారు సార్. మేము డిజైన్ చేయాలి. బోనస్లు ఏమైనా ఉంటాయండి? బోనస్ ప్రతి సంవత్సరం ఉంటుందండి. బోనస్ ప్రతి పాలసీకి బోనస్ ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ పాలసీకి ఎలా ఉంటుందండి? ఈ పాలసీకి అండి ప్రతి సంవత్సరం మీకు మార్చి 31వ తారీఖు అయిపోయిన తర్వాత ఈ పాలసీకి ఎంత బోనస్ వచ్చిందో మన ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు సార్. ఇచ్చే పెన్షన్ వేరే, బోనస్ వేరే. జీవన ఉమంగ్ పాలసీ గొప్పతనం వేసి సార్. ఎల్ఐసిలో ఈ టైప్ ఆఫ్ పాలసీ ఇది ఒకటే ఉంది సార్. అంతకుముందు ప్రీమియం పేమెంట్ టైం దాకా కడతాము. అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం మన బాబు ఉన్నాడు సార్. ఒక పాప బాబా ఉన్నారు. 15 సంవత్సరాలతో ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళ చదువు ఒక 2 lakhs ప్రీమియం కనుక 15 సంవత్సరాలు కట్టినట్టయితే ఎవ్రీ 2 lakh ఖర్చులకు వస్తాయి కదా సార్ పిల్లలకి. ఓకే, మ్యారేజ్ అయిన వ్యక్తి ఎమ్మటే మ్యారేజ్ అవ్వని పాలసీ చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ వాళ్ళ చదువులకి పిల్లలకి చదువులకి ఎక్కడ ఎత్తుకోక్కర్లేదు కదా సార్. ఈ పాలసీ చదివించింది సార్ పిల్లల్ని. రుణ సదుపాయాలు ఏ విధంగా ఉంటాయండి? 3 years తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంది సార్. 3 years తర్వాత లోన్ ఫెసిలిటీ. ఎగ్జాక్ట్లీ. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే మెచ్యూరిటీ టైంకి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్కి ఎంత వస్తుంది అంటారు? ఓకే, ₹1,00,000 ప్రీమియం కట్టింది సార్ 15 వ్యక్తి. అతనికి మెచ్యూరిటీ 100 సంవత్సరాలు బతికుంటే 30 years వేజ్ అయితే 1,50,00,000 నుంచి 1,55,00,000 మెచ్యూరిటీ ఉంటుంది సార్ 100 సంవత్సరాలు బతికుంటే. ఇచ్చే ₹1,00,000 సంబంధం లేకుండా. ఇచ్చే ₹1,00,000 సంబంధం లేదండి. అది ఎవ్రీ ఇయర్ 8% సమ్మెష్యూర్డ్లో 8% అది పాలసీ బేసిక్ రూల్స్లోనే ఉందండి. అది ఒకవేళ ఈ పాలసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పాలసీ తీసుకునేటప్పుడే చెప్తామండి. 3 years కట్టకపోతే కూడా ఇవన్నీ అన్ని రూల్స్ ముందే చెప్తామండి. ఒకవేళ వాళ్ళు కట్టలేదు అనుకోండి, మిడిల్ డ్రాప్ అయ్యారు అనుకోండి, ఏ పాలసీ అయినా 3 years కంపల్సరీ కట్టాలి సార్. మిడిల్ డ్రాప్ అయితే నష్టం, కస్టమర్కి నష్టం. అంతే. కంపెన్సేషన్ ఏమి ఉండదు వాళ్ళకి. లేదు సార్. అదే ఒక పర్పస్ కోసం ఈ పాలసీ పెట్టినారు సార్. పర్పస్ మధ్యలో డ్రాప్ అవ్వకూడదు కదా. ఒక ఆలోచన కోసం, ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిన వాళ్ళు, ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలనుకునే వాళ్ళు పాలిస్తారు. దాని పర్పస్ సర్వ్ అవ్వాలి కదా. సో అది కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గా అయితే మాత్రం ఎటువంటి ఇది రాదు.
3 ఇయర్స్ కట్టిన తర్వాత మానేసినా ఉపయోగం, 3 ఇయర్స్ లోపు మానేయకూడదు. 3 ఇయర్స్ లోపు అయితే మానేయకూడదు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మీరు ఇది సజెస్ట్ చేస్తారు. తప్పకుండా గుడ్ పాలసీ. ఎల్ఐసిలో జీవన ఉమంగ్ అనేది డిఫరెంట్ కస్టమర్ ఆలోచనల నుంచి వచ్చిన పాలసీ జీవన ఉమంగ్ పాలసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యద్భావం తద్భవతి. అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మని తప్పించుకోలేదు. అహం నియతిం నిశ్చామి. ఏం చేసినా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా?